తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఎట్లుందంటే పన్నుపోటు మీద రోకటి దెబ్బ అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఉప ఎన్నికలు పార్టీలో చిచ్చు పెడుతున్నాయంట. ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సంగతి తెలిసిన ముచ్చటే. ఎట్లుంటే టికెట్ల కోసం అయితే ఇక ఓ రకంగా కొట్లాడుకుంటున్నట్టు, నాకంటే నాకే అనేసి. వీళ్ళేమో అసలు సర్వేలో ఎవరికి గెలుపు అవకాశం ఉందో వాళ్ళకి మీన్స్ గెలుపు గుర్రానికి మాత్రమే టికెట్ ఇస్తామని మంత్రి పొన్నం చెప్పుకుంటూ వస్తుండు. ఇంతకీ మరి ఆ గెలుపు గుర్రం ఎవరు? అసలు గెలిచే అవకాశమే లేదు కాంగ్రెస్ పార్టీకి అనేసి సర్వేలు చెప్తున్నాయి. ఈ సర్వేలు కూడా ఎవరో చేయించుకున్న సర్వేలు కాదు, ఏకంగా ఢిల్లీ నుంచి మీనాక్షి చేయించిన సర్వే కావచ్చు, రాహుల్ గాంధీ చేయించిన సర్వే కావచ్చు, లేదు రేవంత్ రెడ్డి చేయించుకున్న సర్వేలు కూడా ఇటు బీఆర్ఎస్ఏ దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో ఇంకా గెలుపు గుర్రం ఎక్కడి నుంచి దొరుకుతుంది అనేసి కాంగ్రెస్ పార్టీలో ఉన్న లీడర్లే మాట్లాడుకుంటున్నారట. ఇక్కడేంటి, ఆయన పిసిసి మహేష్ గౌడ్ మాత్రము, అంటే పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ మాత్రం అక్కడ ఉన్న నవీన్ యాదవ్కి ఇవ్వాలి, నవీన్ యాదవ్కి కాన్స్టిట్యున్సీ పరంగా చాలా అద్భుతంగా ఉందని. విషయం ఏంటంటే నవీన్ యాదవ్కి కొంచెం అక్కడ యూసఫ్ కూడా ఆ చౌరస్తా యూసఫ్ కూడా బస్తీలో తప్ప మిగతా ఎక్కడ ఏ డివిజన్లలో కూడా ఆయనకి ఎక్కడ కూడా ఫాలోయింగ్ లేదనేసి, అసలు ఆయన పేరు కూడా చాలా మందికి తెలియదని. ఈ మరొక వైపు ఏంటి, అక్కడ ఉన్న ఎవరో విజయలక్ష్మి అనేసి ఆమె కూడా పెద్ద పెద్ద కటౌట్లు పెట్టించుకుంటుంది, టికెట్ నాకే కావాలని. ఆమె రీసెంట్గా బతుకమ్మకు సంబంధించిన ఒక పాటను కూడా చేయించుకుని ఆమె రిలీజ్ చేసుకున్న సందర్భం చూస్తున్నాం. చాలా వరకు ఆమె ఎవరో కూడా ఎవరికి తెలియదు, బట్ ఆమె కటౌట్లు అవి పెట్టుకోవడం వల్ల, పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టడం వల్ల, బతుకమ్మ పాట కూడా చేయించడం వల్ల ఎవరు అని కొంచెం దృష్టి సారించారు జనాలు. ఇక మూడో వ్యక్తి వచ్చేసి రేవంత్ రెడ్డి మాత్రము రంజిత్ రెడ్డి, మాజీ ఎంపీ రంజిత్ రెడ్డికి టికెట్ ఇచ్చి గెలిపించుకోవాలనేది వాళ్ళు చేస్తున్న ప్రయత్నం. ఎక్కడ ఈయనకు చేవేల టికెట్ ఇచ్చిండో, ఆ చేవేల నుంచి ఓడిపోయిన సంగతి తెలిసిందే. సో ఆ వ్యక్తికి ఇప్పుడు టికెట్ ఇప్పించాలనే ప్రయత్నం చేస్తున్నట్టు రేవంత్ రెడ్డి. బట్ ఇది సాధ్యమయ్యే విషయం అంటే ఇక్కడ ఎవరి ఈక్వేషన్లు వాళ్ళు ఉన్నాయి. ఇక్కడ పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ మాత్రం మనం బీసీ అంటున్నామో, ఒకవైపు రాహుల్ గాంధీ కూడా బీసీ అంటున్నాం, మనం కూడా కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అని చెప్పినాం కాబట్టి దానికి కట్టుబడి ఉన్నామనేసి ప్రజల్లో సంకేతాలు వెళ్ళాలని అంటే అక్కడ బీసీ సామాజిక వర్గానికి చెందిన నవీన్ యాదవ్కి టికెట్ ఇవ్వాలనేది ఆయన చెప్తున్న ఈక్వేషన్స్. బట్ ఇక్కడ రంజిత్ రెడ్డికి టికెట్ ఇవ్వాలనే ఈక్వేషన్ పైన కూడా ఇంకొకటి ఉంది, దాని వెనకాల లావాదేవీలు ఉన్నాయనే మాట వినిపిస్తుంది. అది ఎంత నిజమో అంటే అనుకుంటున్న మాట ఇది. గాంధీ భవన్లో 150 కోట్లు ఇచ్చి ఆయన టికెట్ కొనుక్కోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు రంజిత్ రెడ్డి. టోటల్ ఖర్చు అంతా కూడా ఈ 150 కోట్లు సదరు వ్యక్తికి ఇవ్వడమే కాకుండా ఖర్చంతా కూడా ఆయనే పెట్టుకుంటాడు కాబట్టి ఆ టికెట్ ఆయనకి ఇప్పించే ప్రయత్నంలో ఉన్నారనేది మరొక చర్చ. ఇది బయట ఎక్కడో కాదు, ఇది గాంధీ భవన్ వర్గాల్లో వినిపిస్తున్న చర్చ. ఇక ఎవరికి వారు ఇక్కడ అంజన్ కుమార్ యాదవ్ నాకెందుకు టికెట్ ఇవ్వరు అనేసి నేను గెలిపించి చూస్తాను. తర్వాత దానం నాగేంద్ర నేను ఇక్కడ రాజీనామా చేస్తాను, సో ఎలాగూ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నాకు అనర్హత బయటపడే అవకాశం ఉంది కాబట్టి, ఎందుకంటే నేను ప్రూవ్డ్ అది, నేను కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద నేను ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన కాబట్టి నేను రాజీనామా చేస్తాను, నాకు జూబ్లీ హిల్స్ టికెట్ ఇవ్వండి, నేను గెలుస్తాను, నాకు గెలిస్తే మంత్రి పదవి ఇవ్వండి అనేసి. ఇట్లా ఎవరికి వారు వాళ్ళ ఈక్వేషన్స్ ప్రకారం అంటే ఒక చిచ్చు ఎవరికి వాళ్ళు అంటే హైకమాండ్ దగ్గర లాబింగ్లు చేసుకునే ప్రయత్నం జరుగుతుందట. ఈ లోపల ఏంది అని అంటే లోపల ఉన్న మంత్రులు కానీ లీడర్ల విషయంలో ఏంది అసలు ఈ ఉప ఎన్నికల చిచ్చేంది మీద ఒక ప్రాణం అంటే ఎట్లుందంటే వాళ్ళకి ఇప్పుడు చావా రేవా అన్నట్టుంది వాళ్ళ మధ్యలో. ఇటు చూస్తేనేమో జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్, మరొక వైపు ఏమో ఫిరాయింపు ఎమ్మెల్యేల ఇష్యూ. ఏమనంటే మేము ఇద్దరం ముగ్గురమో రాజీనామా చేస్తామని వాళ్ళు బెదిరిస్తున్నాం అయినము. ఇక మూడో అంశం వచ్చేసి లోకల్ బాడీ ఎలక్షన్స్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఇక్కడ మీనాక్షి సర్వే చేపిస్తే 0 సీట్లట. అంటే ఎట్లా ముందుకు పోవాలనేది వాళ్ళలో ఒక అగ్ని పరీక్ష మొదలైంది. ఎక్కడికక్కడ ఏమైందంటే అష్టదిగ్బంధనం లాగా అయిపోయింది వీళ్ళ పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక గెలవకపోతే అంటే జనాల్లో ఎలాంటి మెసేజ్ వెళ్తుంది? ఇప్పటికే మొన్న చూసిరు అంటే ఇప్పుడు మూసీ వరదల నేపథ్యంలో కూడా ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా వీళ్ళ స్వార్థ రాజకీయాలకు మాత్రమే చెప్పా పెట్టకుండా గేట్లు ఎత్తేసి మునిగిపోయేలాగా చేసిరు మూసీ విషయంలో అనేది బాగా అప్రతిష్ట పాలైంది ఈరోజు ప్రభుత్వం. దెన్ ఇక్కడ లోకల్ బాడీ ఎలక్షన్ల విషయానికి వస్తేనేమో యూరియా కొరత కావచ్చు, ఇవాళ అన్ని వర్గాల ప్రజలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి నేపథ్యంలో లోకల్ బాడీలో 0 కనపడుతుంది. ఇక్కడ చూస్తేనేమో ఈ పరిస్థితి జూబ్లీ హిల్స్లో. ఇప్పుడు మన మూసీ ఎఫెక్ట్ చాలా భారీగా పడింది. అంటే ఏది పట్టించుకుంటలేదు ప్రభుత్వము. అంటే కింద మీద పడి ఏదో ఒకటి చేసి గెలుద్దామనుకుంటే హైదరాబాద్లో ఉన్న ఇటు హైడ్రా కావచ్చు, నిన్న వచ్చిన మూసీ వరదలు కావచ్చు, ఎక్కడ కూడా వీళ్ళకు ఊపిరిని సరపరేయకుండా చేస్తున్న నేపథ్యంలో వీళ్ళకు ఒక ఉప ఎన్నికల విషయంలో పెద్ద చిచ్చు రగులుతుంది ఇప్పుడు పార్టీలో. ఏం చేస్తే గట్టెక్కుతారనేసి ప్రశ్నిస్తురట. ఎవరికైనా ఇన్ఛార్జీలు వేసినా కూడా ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్లకు కావచ్చు, లేదు అంటే ఎమ్మెల్సీలకు కావచ్చు, అలాగే ఎమ్మెల్యేలకు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పచెప్తే అసలు మనం ఎట్లా గెలుస్తాం, ఏ రకంగా గెలుస్తాం?
మనం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా కొత్త సమస్యను వాళ్ళ పైన తెచ్చిపెట్టాము. హైడ్రా అనేది ఈరోజు పెద్ద భూతం అయిపోయింది. మొత్తంగా చెరువులు ఏమి పునరుద్ధరించినరాయి అంటే ఒక బతుకమ్మ కుంట మినహాయిస్తే ఇప్పుడు ఆ సకలం చెరువుల్లో ఏదో ఫాతిమా కాలేజ్ ఉంది, ఆ ఫాతిమా కాలేజ్ గులగొట్టిరా, తర్వాత రేవంత్ రెడ్డి అన్న ఇల్లు గులగొట్టిరా, ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళే మాట్లాడుతున్నారట. బయటలో ఎవడో మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకు రివ్యూ మీటింగ్లు అయినప్పుడు మనం ఏదైనా చేసి గెలిచి తీరాలన్నప్పుడు ఇవన్నీ ప్రశ్నలు వాళ్ళు ఎమ్మెల్యేలు కావచ్చు, కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆ విషయాలను కూడా పాయింట్ వైజ్గా మొదలు పెడుతున్నట్ట. ఏ రకంగా పాజిటివిటీ ఉంది మనం గెలవడానికి, అధికారం ఉంది కదా అనేసి మనం ఎంత డబ్బులు పెట్టినా, ఎంత పోలీసులను వాడుకున్నా, లేకపోతే మిగతా ప్రభుత్వ అధికారులు వాడుకున్న జనాల్ని బెదిరించినా కూడా గెలిచే అవకాశము 100% లేదని చెప్పేసి వాళ్ళు చెప్పేస్తున్నారు. సర్వేలు పక్కన పెట్టండి, వాళ్ళే ఓన్ సర్వే చేసినట్టుగా చెప్పేస్తున్నట్ట. మా ప్రయత్నం మేము చేస్తాం, కానీ గెలుపు మీద మాత్రం ఎట్టి పరిస్థితుల్లో హోప్ పెట్టుకోవద్దని చెప్పేసి ఈరోజు ఎవరికైతే బాధ్యతలు అప్పచెప్పారో వాళ్ళే చేతులు ఎత్తేసే పరిస్థితి కనిపిస్తుందట. మా ప్రాణం మీదకి వస్తుంది ఈ ఉప ఎన్నిక. ఎక్కడికి పోయినా కూడా ఇప్పటికిప్పుడు సపోజ్ మన షేక్పేటలో ఏవో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను మొదలుపెట్టారు, కానీ ఈ విషయం ప్రజలకు తెలుసు కదా. మనం ఇప్పటికిప్పుడు నాలాలు బాగు చేస్తామో, లేకపోతే గుంతలు పుడుస్తామో, లేకపోతే రోడ్ల మీద మట్టేస్తామో, ఇంకేదో వాళ్ళకు ఉన్న ప్రాబ్లం సాల్వ్ చేస్తామంటే ప్రజలు నమ్మే అవకాశం ఉందా? అసలు వాళ్ళ గుండెల్లో నుంచి కానీ వాళ్ళ మైండ్లో నుంచి కానీ హైడ్రా అనే భూతం ఇంతవరకు తొలగిపోలేదు. హైడ్రా అనేది పెద్ద ఎఫెక్ట్. ఈలోగా మళ్ళీ మూలిగే పైన తాటి పండు పడ్డట్టుగా ఈరోజు మూసి వరదల నేపథ్యంలో హైదరాబాద్ అంతా కూడా బిక్కుమంటుంది. కనపడితేనే తరిమే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఏ రకంగా గెలుస్తారనేసి వాళ్ళే క్వశ్చన్స్ వేస్తున్నట్ట. ఏంది ఇది మన ప్రాణాలకు వచ్చిన ఎలక్షన్ కాకపోతే అనేసి. అంటే ఒక్కొక్కరు ఒక రకంగా మాట్లాడుతున్న నేపథ్యం చూస్తుంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఒక చిచ్చు మొదలైందని చెప్పాలి. ఉప ఎన్నికలు గట్టెక్కాలి. ఒకవైపు జూబ్లీ హిల్స్, తర్వాత ఇప్పుడు రాజీనామా చేస్తామని ఒకవైపు బెదిరింపు, ఒకవేళ వీళ్ళపై అనర్హత వేటు పడితే ఏ రకంగా ఆ బై ఎలక్షన్ని మళ్ళీ ఎదుర్కోవాలి అనేసి. ఎట్లుందంటే పరిస్థితి, ముందుకు పోతే నుయ్యి, వెనక్కి పోతే గొయ్యి అన్న చందంగా ఉంది ఇప్పుడు పరిస్థితి, కాంగ్రెస్ పార్టీలో ఉన్న పరిస్థితి.